హౌతీ తీవ్రవాదులు తామేదైతే ఎర్ర సముద్రం కావచ్చు, బాల్టిక్ సీ కావచ్చు, ఇండియన్ ఓషన్ కావచ్చు, అన్నిట్లలో విధ్వంసాలకు పాల్పడతాం, ఇజ్రాయెల్ యుద్ధం ఆపేటంత వరకు, ఇజ్రాయెల్ చేత మీరందరూ యుద్ధం ఆపించే వరకు మా దాడులు కొనసాగుతాయి, ప్రపంచమే దీనికి అంతటికి బాధ్యత వహించాలి, ప్రపంచంలో ఒక్క ఇరాను, రష్యా, ఉత్తర కొరియా ఈ 3 దేశాలు తప్ప మిగతా వాళ్ళు ఎవరి మీదనన్నా దాడులు చేస్తామని చెప్తూ వస్తున్నటువంటి హౌతీలను కంట్రోల్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నటువంటి వేళ వాళ్ళు మాత్రం ఎడతెరిపి లేని దాడులు చేస్తున్నారు. తాజాగా చూస్తే ఈ యెమెన్లో ఉన్నటువంటి హౌతీలు వచ్చేటప్పటికి 2 అమెరికన్ డిస్ట్రాయర్స్ మీద దాడులకు పాల్పడ్డారు ఎర్ర సముద్రంలో. అట్లాగే ఇండియన్ ఓషన్లో వచ్చేటప్పటికి మరొక 2 మీద దాడులకు పాల్పడ్డారు. ఎంఎస్సి ఓరియన్ అండ్ ఎంవి సిక్లాడ్స్ ఈ 2 మీదన దాడులకు పాల్పడ్డారు. అదే సందర్భంలో ఏదైతే మరొక 2 ఇజ్రాయెల్కి సంబంధించిన వార్షిప్స్ మీద దాడికి పాల్పడ్డారు. టోటల్గా 4 వార్షిప్స్, 2 ఇజ్రాయెల్వి, ఆ 2కి సహకారంగా వస్తున్నటువంటి అమెరికా షిప్స్ మీద దాడులకు పాల్పడ్డారు. తద్వారా హౌతీలు తమ శక్తి ఏమీ తగ్గలేదని, ఎవడొచ్చినా ఏమైనా చేయగలమన్నటువంటిది నమ్మబలుకుతున్నారు.